Hi, hello. Welcome back to our YouTube channel VK Jobs Daily. Daily government jobs and IT local private job updates కోసం సబ్స్క్రైబ్ టు VK Jobs Daily. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి NTPC సైల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ. ఈ నోటిఫికేషన్ గాను 2 పోస్టులు రావడం జరిగింది. ఆ పోస్టుల యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్. ఈ పోస్ట్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం. అండ్ అలాగే ఈ పోస్ట్కి వచ్చేసి టోటల్గా 3 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి 45 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అండ్ అలాగే 2 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి 2 పోస్టులు అండ్ అలాగే టోటల్గా 5 వేకెన్సీస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో సపరేట్ బ్రాంచ్లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సివిల్ అనేది ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 5th May 2025 అనే లాస్ట్ డేటు. ఈ డేట్ లోపల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి www.nspcl.com అనే వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది హోమ్ పేజీలో కెరీర్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలో పోస్టులు అండ్ అలాగే వేకెన్సీస్, వాటి యొక్క ఏజ్ లిమిటు, వాటి యొక్క క్వాలిఫికేషను అండ్ అలాగే అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ డేట్ కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే మీకు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ IT లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు VK జాబ్స్ డైలీ. అండ్ అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగులకు మన VK జాబ్స్ డైలీ అనేది కంపల్సరీగా ఫ్రీగా హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.